దేవుడే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయముల్లో ప్రకాశించెను. హల్లెలూయా. ఆయన ఎక్కడ ప్రకాశిస్తూ ఉన్నాడు? మన హృదయముల్లో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నీలో ప్రకాశిస్తాడని అంటే, ఎప్పుడు నీలో చీకటి పోయి వెలుగు వస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారి మాటను నువ్వు విని, అది విని ఆయన మాటను విని నువ్వు గ్రహించి, అది నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు ఉంచుకుంటావో, ఆ సత్యం అనేది నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, అప్పుడు నీ జీవితంలో ఆయన ముఖకాంతి ప్రకాశింపజేయబడుతుంది. ఆయన సత్యము నీలో ప్రకాశించబడుతుంది. అందుకనే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏంటనంటే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలుకుని దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయములలో ప్రకాశించిన గనక మేము మిమ్మల్ని గురించి ప్రకటించటం లేదు, కానీ క్రీస్తు యేసుని గురించిన ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీకు పరిచారకులమనియు ప్రకటించుచున్నామని చెప్పి ఇక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ సత్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయముల్లో ప్రకాశించాలి. హల్లెలూయా. అదే సత్యమును మనం తెలుసుకున్నప్పుడు ఆ సత్యమును మన జీవితాల్లో ఏం చేస్తుందనంటే వెలుగుగా మన హృదయముల్లో ప్రకాశిస్తుందనంట. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏంటనంటే, ఆయనలో జీవం ఉంది, ఆ జీవము వెలుగై ఉందని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటి ఆ వెలుగును గ్రహించలేకపోతూ ఉంది. ఎందుకనంటే ఈ సత్యము తెలుసు, ఇది సత్యం అని తెలుసు, కానీ ఆ సత్యంలోనికి ఏం చేయలేకపోతున్నారు, రాలేకపోతూ ఉన్నారు చాలా మంది. ఎందుకనంటే కొన్ని విషయాల్లో బంధించబడిపోయి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. అదే సత్యం అనుకుంటూ ఉన్నారు, అదే సత్యం అనుకుని అందులో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అన్ని సత్యం కాదు, కానీ దేవుని వాక్యమే సత్యమైనది. హల్లెలూయా. ఇది మన జీవితంలో సరిచేస్తుంది, బాగు చేస్తుంది. ఇది ఈ శరీరధారిగా వచ్చిన ఈ రక్షకుడు మనల్ని రక్షిస్తాడు. ఆయన మనల్ని పరలోకమునకు తీసుకెళ్ళగలిగిన సత్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఇంకో మాట మనం చదువుకుంటే చూడండి, 9వ వచనం. యోహాను సువార్త 9, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని ఏం చేస్తోందంట, వెలిగించుచూ ఉంది. హల్లెలూయా. నిజమైన వెలుగు 9:1-9 నిజమైన వెలుగు ఉన్నది, అది లోకములోనికి వచ్చి ఏం చేస్తుంది, ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి శరీరధారికి భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరంలో దేవుని సేవా పరిచర్య అంతా కంప్లీట్ చేసుకొని ఆయన లోకంలో మరణించి తిరిగి దేవుడు కుడిపార్శ్వానికి వచ్చినాడు. అయితే ఆయన సేవా పరిచర్య జరిగించేటప్పుడు ఆయన ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడు. ఆయన 12 మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే ఆ శిష్యుల ద్వారా ఇంకా ఈ వెలుగుని ఏం చేయాలి, ఇంకా ప్రకాశింప చేయాలి. ఎక్కడ ఈ లోకం అంతా. ఎందుకు ఈ వెలుగు ఎలాగ ప్రకాశిస్తుంది అని అంటే సువార్త ద్వారానే. ఈ గొల్లల దగ్గరకు వచ్చిన ఈ శుభవర్తమానం ఏంటి, యేసుక్రీస్తు దావీదు పట్టణం నందు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు. మీ జీవితాల్లో ఉన్న చీకటిని తీసివేసి వెలుగునిస్తాడు. ఈ వెలుగు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు నా కుటుంబంలో మొదట నన్ను వెలిగించింది, తర్వాత నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగించింది. హల్లెలూయా. అదే విధముగా మనము కూడా ఏం చేస్తూ ఉన్నామనంటే, వెలిగింపబడిన మనము అనేకులకు వెలుగుగా ఉండి సాక్ష్యం కలిగిన జీవితం కలిగి అనేకులను వెలిగిస్తూ ఉన్నామనంటే, వెలిగించడం అంటే దీపమో కాదు, ఏదో మ్యాచ్ బాక్స్ వెలిగించడం కాదు, సత్యమును ఇతరులకు తెలిపి ఆ సత్యములో వాళ్ళని నడిపించడమే ఈ లోకంలో ఉన్న గొప్ప వెలుగు. హల్లెలూయా. అందుకని అంటూ ఉన్నాడు, నిజమైన వెలుగు ఉండెను. ఏ వెలుగు అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉందని అర్థం కదా. అబద్ధమైన వెలుగు ఏంటి, సాతానుడు ఈ లోకంలో ఉన్నదాన్ని అంతా వాడు వెలుగుగా చూపిస్తూ ఉంటాడు మనకు. ఈ లోకంలో పాపమును మనకి ఏం చేస్తూ ఉంటాడు, ఇదే నిజమైన వెలుగు అంటాడు వాడు. కానీ అది నిజమైన వెలుగు కాదు, అది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. నిజమైన వెలుగు అంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు. హల్లెలూయా. నిజమైన వెలుగు అంటే కన్యక గర్భమందు పుట్టినవాడు. హల్లెలూయా.
దేవుని ప్రణాళిక ఉన్నవాడు, ప్రవచనాలు కలిగిన వాడు, ఆయన ద్వారా ఉన్నది, ఆయన ద్వారా ఈ భూమి మీదకి నిజమైన వెలుగు అనేది వచ్చింది. ఆ వెలుగు ఒక్కొక్కరిని వెలిగిస్తూ లోకంలో ముందుకు వెళ్తూ ఉంది. హల్లెలూయా.